కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మజ్యేష్ఠముపాసతే బ్రహ్మజ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి. శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మజ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి. శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి అపి తనుతే. ఏంటి విజ్ఞానం ఏదైతే ఉందో అదే యజ్ఞం తనుతే అంటే యజ్ఞాలను చేస్తుంది. మరియు చ కర్మాణి తనుతే కర్మల్ని కూడా చేస్తుంది. ఎవరు? విజ్ఞానమే, బుద్ధే. ఎందుకంటే కర్తృత్వం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? మనిషికి బుద్ధిలోనే కర్తృత్వం. భోక్తృత్వము మనసు స్థాయిలో ఉంటుంది, భోక్తృత్వము మనోస్థాయిలో ఉంటుంది. కర్తృత్వం ఎక్కడ మొదలైంది? ఇక్కడ. అందుకని కర్మలు చెయ్యాలి. సామాన్యుడికి ఏమవుతుందంటే కర్తృత్వభావంతోనే చేస్తాడు. అలాగే సమర్పణ భావన, యజ్ఞం అనుకోవడానికి సమర్పణ, అప్పుడు కూడా కర్తృత్వం ఉంటుంది. కర్మ సన్యాసం కాదు, అది కూడా అక్కడ ఏమో కర్తృత్వం ఉంటుంది. అయితే కర్మఫల సమర్పణ ఉండొచ్చు కానీ కర్తృత్వం మిగులుతుంది కదా. కాబట్టి కర్మల్ని చేసేది సమర్పణ భావనతో చేసే యజ్ఞములు కానీ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే బుద్ధి స్థాయిలో జరుగుతుంది. విజ్ఞానం సర్వే దేవాః బ్రహ్మ జ్యేష్ఠముపాసతే. సర్వే దేవాః దేవతలందరూ కూడాను ఈ విజ్ఞానమునే బ్రహ్మముగా, జ్యేష్ఠ అంటే పెద్దదానిగా, అన్నిటికంటే మించిన దానిగా ఉపాసన చేస్తారు. దేవతలందరూ విజ్ఞానమును బ్రహ్మముగా ఉపాసన చేస్తారు. ఏ దేవతలు? మన ఇంద్రియ శక్తులు. మన లోపల ఇంద్రియ శక్తులు ఉన్నాయిగా, అవి దైవీ శక్తులేగా. ఎవరైతే విజ్ఞానమును బ్రహ్మచేత్వేద, విజ్ఞానమునే బ్రహ్మము అని తెలుసుకుంటారో, తస్మాత్ చేత్ న ప్రమాద్యతి చేత్, విజ్ఞానమును బ్రహ్మముగా తెలిసిన వాడు ప్రమాదములో పడడు. ప్రమాదం అంటే ఏమరపాటు. ఈ బుద్ధి ఏమవుతుంది? ఎప్పుడు చురుకుగా ఉంటుంది, జాగరూకమై ఉంటుంది. కాబట్టి ఇక తప్పటి అడుగులు వేయడు. పొరపాటు అంటే అదేగా, ఏమరపాటు ఉండదు. అంతేకాదు, మరి శరీరే పాపనో హిత్వా ఏమవుతుందట? అప్పుడు ఈ పాపాలు ఉంటాయిగా, మనిషికి శరీరం వచ్చింది పాపపుణ్యాల మిక్స్
కలయిక వల్ల కదా. అప్పుడు ఏ ఏదైతే పాపపుణ్యాల వల్ల ఈ జీవితం వచ్చిందో, ఈ శరీరం వచ్చిందో, ఆ పాపాన్ని ఏం చేస్తాడు ఇప్పుడు? హిత్వా, పాపాలన్నిటినీ కూడా ఏమంటే వదిలించుకుంటాడు. ఎప్పుడు? విజ్ఞానమయంలో ఉన్నప్పుడు. ఎందుకు పొరపాట్లు చేయడుగా. ఇంతకు ముందు చేసిన దానివల్ల ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు పొరపాటు చేయకుండా ఉంటే అన్నీ పోతాయి. మళ్ళీ రిపీట్ చేస్తుంటే మళ్ళీ స్టాక్ పెరిగిపోతుంది. తర్వాత సర్వాన్ కామాన్ సమశ్నుత ఇది. సో ఎప్పుడైతే ఈ పాపములు తొలగిపోయాయో, జ్ఞానముతో, ఎక్కడ చెప్పాడు? జ్ఞానముతో పాపము తొలుగుతుంది. నాలుగో అధ్యాయం. సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అవునా? జ్ఞానం అనే నౌక చేత, పడవ చేత వృజినం సంతరిష్యసి, పాపమును దాటుతాడు, పాప సముద్రాన్ని జ్ఞానముతోనే. అజ్ఞానం వల్ల పాపం చేస్తున్నాడు. అజ్ఞానం అంటే ఏంటి? సరి అయిన వివేకం లేకపోవడం, అంతే కదా. కాబట్టి పాపం అంటే పతనం అవుతున్నాడు. ఇంద్రియ స్థాయికి, మనోస్థాయికి, ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయి ఏవో చేస్తుంటాడు. అజ్ఞానం. జ్ఞానం ఏమవుతుంది అప్పుడు? అన్ని పాపములను ఏం చేస్తుంది? క్షాళనం చేస్తుంది. అదే చెప్పాడు, శరీరే పాపనో హిత్వా. జ్ఞానం ఉంది. అందుకే నప్రమాద్యతి. నప్రమాద్యతి అంటే ఏమరపాట్లా ఉండడు. బుద్ధి ఎప్పుడు చురుకుగా ఉంటుంది కాబట్టి అట్లా చెయ్యి. అంటే మనస్సుడికి లోబడడు, ఇంద్రియాలకు లోబడడు, శరీరానికి లోబడడు. ఎప్పుడు ఇది మెలకువగా ఉంటుంది, జాగరూకమై ఉంటుంది. తన లక్ష్యం ఏదో మర్చిపోడు. అందుకే ఎక్కడ వివేక చూడమణిలో చెప్పారు ఆయన, ఈ ప్రమాద గుణం ఉంది చూశారు, అది మరణాదతిరిచ్యతే. ప్రమాద గుణం ఉందే, ఏమరపాటు. ఏమరపాటు అనేటువంటిది అది మరణము కంటే ఎక్కువైంది ఎవరికి? సాధకుడి విషయంలో. సనత్ సుజాతీయులు చెప్తారు ఆ విషయాన్ని కదా. సాధకుడికి మరణం కంటే ఎక్కువ ఈ ఏమరపాటు అన్నాడు. బుద్ధి ఏమరపాటు పడితే ఇంక అంతే, మనసు దాన్ని అనుసరించిపోతుంది. మనసులో అనుసరించిపోతుంది బుద్ధి, అప్పుడు రివర్స్ గేర్లో వెళ్ళిపోతుంది. ఈ బుద్ధి వీటన్నిటిని నడిపించాలి. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు? బుద్ధింతు సారథిం విద్ధి. అవునా? సారథి ఎవరక్కడ? భగవంతుడు. కాబట్టి బుద్ధి ఏం చేస్తుంది? భగవంతుడు వైపు జరుగుతుంది కాబట్టి నన్ను నువ్వు నడిపించాలి స్వామి అంటే. అది తెలియని వాడు ఏమనుకుంటున్నాడు? నాకు అనుగుణంగా దేవుడు అన్ని చేసి పెట్టాలని. అవునా? 99% ఇదే డిమాండ్ చేస్తాడు. నా కోరికలు తీరాలి, నేను అనుకున్నవి జరగాలి స్వామి, అట్లా చేయి స్వామి, ఇట్లా చేయి స్వామి. నువ్వు చెప్పినట్టు వినేవాడా? ఆయన ఆడేవాడా? భగవంతుడు కాదు కదా. కాబట్టి భగవంతుడు ఎవరు, ఈ ప్రపంచం ఏంటి, జీవుడు ఏంటి అని అర్థమైనప్పుడు ఏమీ అడగడు, అడగాల్సిన అవసరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. అప్పుడు ఏంటి? యాక్సెప్ట్ చేస్తాడు అంతే. కాబట్టి ఏమరపాటు ఉండదు. అర్థం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నా దీనికి మూలమైన పరమాత్ముడు ఉన్నాడు అని అర్థం చేసి ఈ ప్రమాదంలో పడడు. బుద్ధి ఎప్పుడు ఇచ్చి అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే బుద్ధి ఏమరపాటు లేకుండా జాగరూకమై ఉంటుందో, మూలమైన పరమాత్మ వైపు దృష్టి మళ్ళిస్తుందో, అప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ మొదలైంది. ఎందుకు? కొత్తవి రావట్లేదు కదా, ఏమి సంకల్పాలు చేయడు, ఏమి వాంఛించడు పరమాత్మని తప్ప, మోక్ష స్థాయికి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? పాతవన్నీ ఏమవుతాయి? చేస్తూ ఉంటాడు కాబట్టి పాతవన్నీ శరీరం ఎట్లాగో దానికోసం క్షయం అయిపోతూ ఉంటాయి, కొత్తవి రావు. ఇది క్లీనింగ్ ప్రాసెస్. సామాన్యుడికి ఇది అర్థం కాదు కాబట్టి ఇంకా ప్రపంచంలో ఏదో పొందాలి, ఏదో సాధించాలి అనుకుంటూ డిమాండ్లు పొందేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? అన్ని బరువు పెరుగుతూనే ఉంటాయి. భగవంతుడు పొందాలనేటువంటి కాంక్ష కూడా రాదు.
ఆ తపన కలగాలి, తపన కదా. కాబట్టి ఇప్పుడు ఇలాంటి స్థాయిలో ఏమవుతున్నాడు, అన్ని స్టాక్ ఏమిటంటారు, స్టాక్ అంతా ఖర్చు అయిపోతుంది. ఎప్పుడైతే శుద్ధం అవుతుందో అంతఃకరణము, ఏమవుతుంది అప్పుడు ఆయన పనిచేస్తాడు. ఎవరు? భగవంతుడు ఈ ఉపాధి ద్వారా పనిచేస్తాడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు. అందుకే శరణాగతి. తెలిసిన వాడెవడు డిమాండ్ చేయడు, తెలియని వాడే భగవంతుడిని కోరుకుంటాడు. తెలిసిన వాడు శరణాగతి పొందుతాడు. శరణాగతి అంటే ఆయనకి అన్నీ తెలుసు కదా. ఈ మొత్తం విశ్వాన్ని నడిపించేవాడు ఆయన. ఆఫ్టర్ ఆల్ నా గురించి నేను చెప్పాలి ఆయనకి. అది ఈ ఆరాటం ఎక్కువైనప్పుడు ఇవన్నీ కోరుకుంటాడు. ఆరాటాలు పోతుంటాయిగా, అప్పుడు పోరాటాలు ఉండవు, ఆరాటాలు ఉండవు. బుద్ధి స్థాయిలో ఆలోచించేటప్పుడు కదా. మరి అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎవరు చూస్తారు? సర్వాన్ కామాన్ సమష్ణత ఇది చూసారా. అంటే అప్పుడు ఎవరు చేస్తారు ఇవన్నీ? ఐశ్వరుడే ఉపాధిని ఉపయోగించుకుంటాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు. అవునా. కాబట్టి ఎప్పుడైతే బుద్ధి స్థాయికి ఎదిగి ఆయనకి శరణాగతి పొంది ఇదంతా ఈశ్వరుడు వల్ల జరుగుతోంది సమిష్టి స్థాయిలో, అప్పుడు సహజంగానే డిటాచ్మెంట్ వస్తుంది ప్రపంచాన్ని. సో మూలం ఆయన అయినప్పుడు, సర్వము తానైనప్పుడు నేను ఎవరిని పొందాలి, ఏం కోరుకోవాలి? సహజంగా ఏమంటారు, అటువైపు తిరుగుతాడు, ఈశ్వరుడిలో ఏకం అవ్వాలి కదా. అప్పుడు తనకంటూ డిమాండ్లు ఉండవు. మరి ఉపాధి ఎలా జరుగుతోంది? చెప్పాను కదా, సమిష్టి. ఇదంతా సమిష్టి కోసం ఉంది కాబట్టి ఈశ్వరుడు నడిపిస్తాడు ఉపాధి, అంతే. సమిష్టి కోసమే ఉపయోగపడుతుంది అది. తర్వాత అయితే మరి విజ్ఞానమయం అంత గొప్పది కదా, మరి విజ్ఞానమయం ద్వారా ఆత్మని పొందుతాడా? ఆత్మని పొందలేడు. ఎందుకంటే అది కూడా కొంత ఒక పరిమితమైన అంటే మిగతా వాటికంటే అది ఉన్నతమే. సమిష్టి స్థాయిని ఆలోచిస్తాడు, ఇదంతా దీనికి మూలం పరమాత్మను గుర్తిస్తాడు, పరమాత్మ దృష్టి మళ్ళిస్తాడు. కానీ అందుకోవాలి, ఇంకా అందుకోలేడు అప్పుడే. కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఏమిటది చూడండి. తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాద్విజ్ఞానమయాత్ అన్యోంతరాత్మానందమయః తేనైష పూర్ణః సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి తస్మాద్వా ఏతస్మాద్విజ్ఞానమయాత్ అన్యోంతరాత్మానందమయః
తేనైష పూర్ణః సవాయేష పురుష విధ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విధః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి. ఇప్పుడు ఇంతకు ముందున్న విజ్ఞానమయ కోశానికి ఇది ఇప్పుడు ఆత్మ అన్నాడు. ఇది కూడా ఎక్కడుంది? అన్ని శారీరాత్మలే, అన్నీ కూడా శారీరాత్మ, అసలాత్మ కాదు. అసలాత్మ వేరు, వీటన్నిటికీ అతీతమై ఉంటుంది. ఇవేంటి? మారిపోయేవి. ఇప్పుడు చెప్పినవన్నీ, ఏది ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం అన్నీ మారిపోయేవి. అందుకే శారీరాత్మ అన్నాడు. లోపల ఉపాధిలో ఉపాధిగతమై ఉంటాయి ఇవన్నీ కూడా. అప్పుడు ఎలాగుంటుంది? ఈ విజ్ఞానమయం లాగే ఉంటుంది అది అని చెప్పి. అన్య అంతర ఆత్మ, ఈ విజ్ఞానమయంలో మరొక ఆత్మ ఉంది, అది ఆనందమయం. ఈ ఆనందమయం ఎక్కడుంది? విజ్ఞానమయం నిండి విజ్ఞానమయం నింపుతూ ఉన్నది. సో విజ్ఞానమయంలో ఏముంది? ఆనందమయం నిండి ఉంది. తర్వాత ఆయన ఎలాగ ఉంటాడు విజ్ఞానమయుడు, ఆనందమయుడు కూడా అట్లాగే ఉంటాడు. ఆ విజ్ఞానమయుడు అనుసరించి ఆనందమయుడు వ్యవహారం అంతా చేస్తూ ఉంటాడు ఇందాకట్లాగే. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి అంగములు మారిపోతున్నాయి. ఇందాక శ్రద్ధ జ్ఞానం కాబట్టి ఇప్పుడు ఆనందమయ కోశం కదా. తస్య శిరః ఏమిటది? ప్రియం. ప్రియం అనేది శిరస్సు ఆనందమయాన్ని. మోదో దక్షిణ పక్ష. మోదం, మోదం అంటే ఏంటి? ఇది కూడా సుఖమే, కానీ ఈ సుఖానికి, ప్రియానికి, మోదానికి, ప్రమోదానికి తేడా ఉంది చెప్పుకుందాం. మోదం దక్షిణ పక్షం, ప్రమోదం ఉత్తర పక్షం. ఆత్మ ఏమిటి? ఈ మొత్తానికి సారం ఆనందమే. ఆనందమయానికి ఆత్మ ఆనందమే. బ్రహ్మ బ్రహ్మం అనేటువంటిది ఆధారము, తర్వాత దిశని చూపించే అని చెప్పాడు. ఇందులో ప్రియం, మోదం, ప్రమోదం చిన్నప్పుడు చదువుకుని తత్వబోధలు. ప్రియం, ప్రియం అంటే అందరికీ తెలుసు ఏంటి? నాకు ఇష్టం. ప్రియమైనది అంటే ఏమిటి? నాకు ఇష్టం. ఇందులో లాజిక్ ఉండదు, రీజన్ ఉండదు. ఎందుకు నీకు ప్రియం? ఎందుకు నీకు ప్రియం? దానికి లాజిక్ ఏముండదు. ప్రియానికి లాజిక్ ఉండదు. ఒకవేళ లాజిక్ మొదలైంది అనుకోండి, అది దాని అందు ఇది పోతుంది మనిషికి. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ప్రియం అంటే నాకు ప్రియం అంతే, నీకు కాకపోవచ్చు నాకు ప్రియం. ఎందుకయ్యా అది నీకు ప్రియం అంటే అంతే, దాని దేర్ ఇస్ నో రీజన్. అవునా? కొంతమంది కొన్ని ఇష్టం కదా. ఎందుకు ఇష్టం అనేటువంటి క్వశ్చన్ అందులో రాదు, రానే రాదు. అది విజ్ఞానమయం దగ్గరికి వచ్చినప్పుడు ఎనాలిసిస్ ఉంటుంది అక్కడ కదా. విజ్ఞానమయంలో వివేకం, విచక్షణ, పరిశీలన ఇవన్నీ ఉంటాయి. ఆనందమయం కోసం వచ్చేటప్పటికి అది చూస్తే నాకు నాకు ప్రియం కాబట్టి నాకు దాంట్లోంచి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. అందుకని మీరు బాగా ఆలోచించండి. ప్రియమైన దాన్ని తలుచుకొని మనిషి ఆనందపడుతుంటాడు, అవునా కదా? ఆ వస్తువు ఇక్కడ లేకపోయినా, తన దగ్గర లేకపోయినా తలుపులోనే ఆనందం. అందుకే కదండి ఈ ప్రేమికులందరూ
కళలు కట్టుంటారు కూర్చొని పగటికలు. ఎందుకు? నాకు ప్రియం. ఆ ప్రియమైన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కొడుకు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తనకి ఇష్టం. వాళ్ళని తలుచుకుంటేనే ఆనందం. కాబట్టి తలుచుకుంటే, దేనిని తలుచుకుంటే, ఎవరిని తలుచుకుంటే మనకి ఆ సుఖానుభవం వస్తుందో అది ప్రియం. అవునా కాదు? దేనిని తలుచుకుంటే మనిషికి ఆవేశం, ఆందోళన, దుఃఖం, భయం కలుగుతుందో అది ప్రియం కాదు. అవునా? కాబట్టి ఆనందమయ కోశానికి ఇప్పుడు శిరస్సు ఏమిటి? ప్రియం. ఏ మనిషి అయినా దేనికోసం ప్రయత్నం చేస్తాడు? దేనికోసం? అనుకూలం, ప్రియం కోసమే చేస్తాడు. అంతేగా? అయితే ఇది కూడా ఇంతకుముందు కోశాన్ని అనుసరించి ఆనందమయం ఉంటుందని చెప్పుకున్నాం. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఇది కూడా అర్థం. విజ్ఞానమయాన్ని అనుసరించి ఆనందమై ఉంటుందని చెప్పాడు కదా, కరెక్టే. మనిషిలో ఎంత జ్ఞానం ఉంటే, ఎంత విజ్ఞానం ఉంటే అలాంటివే ప్రియం అవుతాయి. వాడి స్టాండర్డ్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి అందరికీ అన్ని ప్రియం కాదు కదా. అవుతాయా? కాదు. వాడి జ్ఞానం ఎదుగుదలని బట్టే అవి ప్రియంగా కనిపిస్తాయి. అందరికీ అన్ని ఎందుకు ఇష్టం కాదు అంటే ఏం చెప్తారు? వాడి జ్ఞానమే. మీకు ఇష్టమే, నాకు ఇష్టం కాదు, నాకు ఇష్టమని. నీకు ఎందుకు ఇష్టం లేదంటే వాడి జ్ఞానం అంతే కదా. కొంతమంది కొన్ని ఇష్టమే పడరు. ఎందుకు ఇష్టపడరు? వాళ్ళకి తెలుసు అది మంచిది కాదు అని తెలుసు. దానివల్ల ప్రమాదం కలుగుతుంది, కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది తెలిసినప్పుడు దాన్ని ఇష్టపడడం. అంటే విజ్ఞానాన్ని బట్టేగా ఆనందం, ప్రియం, అప్రియం అనేది. అంతేగా. తెలియని వాడు ఏమవుతున్నాడు? జ్ఞానం లేనప్పుడు ఏమవుతున్నాడు? ఏదైతే కష్టపడి దాన్నే ఇష్టపడుతుంటాడు. వద్దురా నాయన అది మంచిది కాదు చెప్పినా వినడో, నాకు ఇష్టం అంతే అంటాడు. అంటే అది అంతవరకే ఉంది వాళ్ళ జ్ఞానం. అందుకు విజ్ఞానమైన అనుసరించి ఆనందమయం అంతేగా. మరి ఈ ప్రియాప్రియాలకు కూడా కారణము జ్ఞానమే. అవునా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి జ్ఞానం అనేది ఎంత ముఖ్యమో. జ్ఞానాన్ని బట్టే ఇష్టానిష్టాలు ఉంటాయి, జ్ఞానాన్ని బట్టే దానికి ప్రయత్నాలు కూడా. అందుకే కర్మాణి ఏదంటే యజ్ఞం తనుతే అని చెప్పాడు. సరే, ఇప్పుడు ప్రియం అంటే ఏంటి? తలుచుకొని సుఖించటం. మా మనవడు ఉన్నాడు, మామూలు జనరల్గా ప్రజలందరూ అంతే కదా. ఈ మనవాడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడ వాడు అమెరికాలో పుట్టి అమెరికాలోనే పెరుగుతుంటాడు. వాళ్ళు వెబ్ కెమెరాలో చూసుకుంటాడు మనవాడిని, అంతే. కానీ తలుచుకొని ఆనందపడతాడు. అవునా? తలుచుకొని ఎక్కడున్నా ఏది ఎందుకు? ప్రియం. తలుచుకుంటేనే ఆనందం. ఎందుకని నాకు ఇష్టం అలా తలుచుకున్నా. మోదం అంటే, మోదం అని చెప్పాడుగా, మోదం దక్షిణ పక్ష. మోదం అంటే ఏంటి? నాకు ప్రియమైనటువంటి వస్తువు లేకపోతే వ్యక్తి అవి నాకు దగ్గరకు వచ్చాయి అంటే నాకు అందుబాటులో ఉన్నాయి కదా. ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు వచ్చారు సెలవులకి, ఓకే చెప్తాను. నేను ఏదైతే కావాలని కోరుకున్నానో అది నాకు లభించింది. అప్పుడు అది మోదం. ఆనందం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తలుచుకుంటేనే ఆనందం, అది దగ్గరకు వస్తే ఇంకా పెరుగుతుంది ఆనందం. అయితే ఎప్పటిదాకా ఆ దగ్గర ఉన్నంతసేపు దాని మీదే దృష్టి తలపు ఉంటుంది. ప్రమోదం అంటే ప్రకర్షమైన మోదం, ఆనందం, సుఖం. అంటే ఏంటి? ఆ వచ్చినటువంటి వస్తువుని తనకు లభించిన దాన్ని అనుభవించడం అని తెలుసు కదా. ఎప్పుడైతే సుఖం అనుభవించిన తర్వాత అది తీరిపోతుందంట. లభించినంత కాలం ఆరాటపడతాడు, లభించిన తర్వాత పొంగిపోతాడు, అనుభవించిన తర్వాత ఏమవుతాడు?
ఇంతే కదా అనిపిస్తుంది. అవునా కాదా? ఎందుకు? అది అనంతమైన సుఖాన్ని ఇవ్వలేదు కదా, ఏదైనా తాత్కాలికమే కదా ఇచ్చేది. అవునా కాదా? ఏ సుఖమైనా తాత్కాలికమే. అదే ఉదాహరణ తీసుకో. మనవడు నాకు ఇష్టం అండి. ఓ 5, 6 ఏళ్ల తర్వాత వచ్చాడు. పెద్దవాడయ్యాడు. వాడికి ఇండియానే తెలీదు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఓహో గ్రాండ్ మా గ్రాండ్ మా అంటాడు, అంతే వాడు. అవునా కాదా? అంటాడు. వాడికి తెలుగు రాదు, మాట్లాడు. 15 రోజులు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఏమి రాదు వాళ్ళకి. కొత్తగా చూస్తుంటాడు వాడు. అవునా కాదా? ఉన్న తర్వాత ఏమనిపిస్తుంది వాళ్ళకి? చాలులే ఇంక బాగానే అవునా? ఆ బుల్లపాఠం తీరిపోతుంది. వాడికి జైలాగా చావాలి వీళ్ళంతా. వాడు అలవాట్లు మారిపోయి అన్నీ మారిపోతున్నాయి. కాబట్టి వాడు వచ్చిపోతేనే చాలు, ఇక్కడ ఉంటే అంతే. ఏదైనా అంతే. అనుభవించిన తర్వాత ఏమవుతుంది? అది ఆరాటం పోతుంది. ఏ వస్తువైనా రానంత వరకు పోరాటం. అవునా? వచ్చిన తర్వాత ఎందుకు? భగవద్గీతలో చెప్పాడే సాత్విక, రాజసిక, తామసిక సుఖాల గురించి చెప్పలే? కాబట్టి మోదం అనేది రాజసిక సుఖమే. ఎందుకు? విషయేంద్రియ సంయోగాత్. ఈ విషయాలతో ఇంద్రియాలు సంయోగం చెందినప్పుడు వచ్చేది ఏం సుఖం? ప్రారంభంలో అమృతంలాగా ఉండి తర్వాత విషం అయిపోతుంది, విషంగా పరిణమిస్తుంది. అదే సుఖం? రాజసికం. అంతేగా? ఎప్పుడైతే అనుభవించేశాడో అప్పుడు ఏమైపోయింది? తెలిసిపోయింది దీంట్లో సుఖం ఇంతేనా అని. ఈ వస్తువు వదిలేస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకో దాని వైపు పరిగెడు. దీన్ని వదిలేస్తాడు, దీంట్లో ఏం లేదని అర్థమైపోయింది. మళ్ళీ ఇంకో దాని వైపు, ఇంకోది. అందుకు ప్రమోదం దాన్ని ఉత్తరపక్షం అన్నాడు. ఉత్తరపక్షం అంటే ఏంటి? విడిపించేది. ఏం లేదని తెలుసుకున్నాడు. ఇందాక మోదంలో ఏమైంది? అబ్బా లభించింది నాకు, ఇంకా అనుభవించాలి. ఇంకా వస్తువును పట్టుకునే ఉంటాడు, వదలడు. అది అదేమిటి? దక్షిణ పక్షం, ఇరికించేది అన్నాడు. ప్రమోదం ఉత్తరపక్షం. కాబట్టి అనుభవం, కొన్ని అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. చెప్తే అర్థం కాదు, ఎవరు చెప్పినా అర్థం కాదు. అనుభవించాడు అనుకోండి ఒకటి, దాంట్లో ఏం లేదు తెలిసిపోయిన తర్వాత దాన్ని అవతల బారేస్తాడు. కొబ్బరి బొండ నీళ్లు తాగి దాన్ని అవతల బారేసినట్టు. అంతే. ఇప్పుడు ధర్మం లేదు కదా, యూజ్ అండ్ త్రోనేగా మొత్తం ప్రపంచంలో. అంతేగా? కారణం ఏంటి? నాకు సుఖం లభించేదాకా పట్టుకుంటా, లేదా వదిలేస్తా. అయితే సామాన్యులు ఇది కూడా విజ్ఞానాన్ని బట్టి ఉంటుంది, జ్ఞానాన్ని బట్టే ఉంటుంది. దీంట్లో సుఖం ఉంది అనుకున్నంతసేపు దాన్నే పట్టుకుంటాడు. దేంట్లో సుఖం ఉంది అనుకుంటాడో దాన్నే పట్టుకుంటాడు. అయితే వస్తువు అనుభవించిన తర్వాత వదిలేస్తాడు, కానీ ఇంకో దాన్ని పట్టుకుంటాడు. ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతుంది అటెన్షన్. అంతే తప్ప అసలు ఎక్కడుంది సోర్సు, అసలు ఆనందం ఎక్కడుంది అని శాస్త్రం చెప్పింది, మహాత్ములు చెప్పారు. ఇక్కడ ఎక్కడా లేదు అని చెప్పారు. చెప్పలే? అంటే అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం, భగవద్గీతలో చెప్పారు. అనిత్యం అసుఖం ఏమిటి? ఇమం లోకం ప్రాప్య. దీని పేరు అనిత్యం అసుఖం, రెండు ఆలే. నిత్యము కాదు, సుఖం లేదు. కాబట్టి ఇలాంటి లోకానికి వచ్చావు నాయనా నువ్వు, ఇక్కడేమి నువ్వు పొందలేవు. మాం భజస్వ, నన్ను భజించు అన్నాడు భగవంతుడు. అది ప్రమాణంగా తీసుకున్నవాడు. జ్ఞానం ఉంటే ఏమవుతుంది? శ్రద్ధ ఉన్నప్పుడు ఏమవుతుంది? వదిలేస్తాడు. అప్పుడు ప్రపంచంలో ఉంటాడు కానీ సంఘం పెట్టుకోడు. సంఘం అంటే సంబంధం కాదు, సంఘాన్ని వదిలేస్తాడు. సంబంధం ఊరికి మెయింటైన్ చేస్తాడు. సంఘం అంటే ఏంటి? అతుక్కుపోవడం, అది ఉండదు. ఎందుకు? ఇక్కడ ఏం లేదు కాబట్టి అర్థం చేసుకున్నవాడు ఏమవుతుందా? అన్ని అనుభవంతో చూశాడు, అనుభవాలతో వదిలేస్తాడు, పట్టుకోడు. అందుకే ప్రమోదం ఉత్తరపక్షం. ఈ మూడిట్లో ప్రేమ కానీ, మోదము కానీ, ప్రమోదము కానీ సారం ఏమిటి? ఆనందమే. కొంతమందికి తలుపులోనే ఆనందం,
కొంతమందికి వస్తువు లభిస్తే ఆనందం, కొంతమందికి వస్తువు సుఖిస్తే ఆనందం. సుఖించిన తర్వాత వదిలేస్తాడు. కానీ తర్వాత దేన్ని పట్టుకుంటాడు అనేది జ్ఞానాన్ని బట్టి ఆధారపడి. అయితే ఏదైనా ఒక అనుభవం, సుఖానుభవం వచ్చింది అనుకోండి, దానికి మూలం ఎవరు? ఆ సుఖానికి ఆధారం ఏమిటి? సోర్స్ ఏమిటి? బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. వస్తువుల్లో లేదుగా, వస్తువుల్లో లేదని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు దీనికి ఆధారం ఏంటి? నేను సుఖపడుతున్నాను, సుఖం లభిస్తుందంటే దీనికి ఆధారం ఎవరు? పరమాత్మే. పరమాత్మే సుఖస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. సో ఆనందం అనేది, సుఖం అనేది బయట నుంచి రాదు, దానికి మూలం భగవంతుడే. పుచ్చం ప్రతిష్ట. సో ఎక్కడ ఆనందం లభిస్తుందో మనిషి ఏమవుతున్నాడు? అప్పుడు అడు తిరుగుతుంటాడు. అవునా? ఎక్కడ దుఃఖం ఉందో దాన్ని వదిలేస్తుంటాడు. సో డైరెక్షన్ ఇచ్చేది కూడా ఇదే. సో అల్టిమేట్గా చూసినప్పుడు జీవుడి యొక్క ప్రయత్నాలన్నీ దేనికోసం? ఆనందం, శాశ్వత ఆనందాన్ని పొందటమే. అవునా? శాశ్వత ఆనందం లభించే వరకు ఏం చేస్తుంటాడు? దానికోసం ఏంటి అన్వేషణ చేస్తుంటాడు, వస్తువులు మారుతున్నాడు. అది తెలిసిన వాడు ఏమవుతున్నాడు? జ్ఞానం ఉంటే ఈ పరుగులు అయిపోతాయి. ఓహో, అది ఆనందం, మూలం అది అని తెలుసుకుంటాడు. తెలిసినవాడు భగవంతుడి వైపు తిరుగుతాడు కదా. పరబ్రహ్మమే ఆనంద సచ్చిదానంద స్వరూపం అన్నాడుగా. అది అర్థం చేసుకున్న వాడికి ఇంకా ఏమవుతుంది? మార్గం ఎడిపోతుంది, దృష్టి అడిపోతుంది, భగవంతుడి వైపే తిరుగుతాడు పూర్తిగా. ఎందుకు? సోర్స్ అదే. ఏది? సుఖానికి, ఆనందానికి నిలయం ఎవరు? పరమశాంత సుఖ నిధాన ఏంటి రామనామ అంటాడు కదా, పరమశాంతి సుఖ నిధానం. అంటే శాంతిని, సుఖాన్ని ఇచ్చేది ఎవరు? రాముడే. రాముడు అంటే ఆనందమే. రాముడు అంటే దశరథ పుత్రుడు అని కాదు. ఉపనిషత్తుల్లో కనిపించేవాడు ఎవరు? ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపమే భగవంతుడు. అది అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు అయితే ఇక్కడ ఇంకోటి ఉంది. శాస్త్రం ఏమో చెప్పింది, ఏమిటి? ఆనంద స్వరూపం భగవంతుడే, పరమాత్మే. ప్రపంచంలో ఉన్న అదంతా సుఖముగా కనిపిస్తుంది కానీ నిజానికి లేదు. ఈ పరబ్రహ్మము ఉన్నదా లేదా కదా. దాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితం అంతా మారిపోతుంది. ఎందుకంటే కంటికి కనిపించేది కాదు, వస్తువులు కనిపిస్తాయి. వస్తువులు అనుభవిస్తే తాత్కాలిక సుఖం అయితే మనకి తెలుస్తోంది. కానీ అసలు సుఖానికి మూలమైన పరమాత్మ ఈ ఈ పంచకోశాల్లో లభించడు. కాబట్టి పూర్తిగా శ్రద్ధ పైనే ఆధారపడి ఉంటుంది అంటాడు. అందుకే శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది? శ్రద్ధ ఉంటే ఏమవుతుంది? అనా భగవంతుడు ఉన్నాడు అనే పక్షం ఒకటి. రెండోది, భగవంతుడు లేడు. ఎందుకు? నాకు ఇంద్రియాలు కనిపించడు, నా మనసుకు తెలియదు, బుద్ధికి అర్థం కాదు. కాబట్టి ఏమవుతుంది? రెండు ఉంటాయి దీంట్లో. ఏమిటి? ఆస్తికులు, నాస్తికులు. ఉన్నది అనేవాడు, లేనిది అనేవాడు. దాన్ని బట్టి ఏమవుతుంది? ఇప్పుడు జీవితం అంతా మారిపోతుంది. ఇదే రెండు మతాలు, ఆస్తిక మతం, నాస్తిక మతం. అవునా కదా? చూడండి,